Welcome to the HTML training videos. In this video, ఈ వీడియోలో ఇమేజెస్ ని HTML పేజ్ లోకి ఎలా ఇన్సర్ట్ చేయాలో చూద్దాం. అలాగే దానికి ఉండే అట్రిబ్యూట్స్ ఏమేమి ఉన్నాయో చూద్దాం. ఫస్ట్ ఇమేజ్ ని డెఫినిషన్ చూద్దాం. HTML images are defined with the image tag. It contains the attributes only. SRC attributes specify the URL of the image. First ఇక్కడ ఇమేజ్ అనే ట్యాగ్ ని యూజ్ చేసుకుని మనం ఇమేజెస్ ని ఇన్సర్ట్ చేస్తాం. HTML ట్యాగ్ ఇమేజ్ సెల్ఫ్ ఎండింగ్ ట్యాగ్ అంటే మనం స్లాష్ ఇమేజ్ అని రాయాల్సిన అవసరం లేదు. అంటే ఇందులో ఏం కంటెంట్ ఉండదు కదా ఇమేజ్ కి మధ్యలో రెండు ట్యాగ్లు. సో ఇమేజ్ కంటైన్స్ ద ఓన్లీ అట్రిబ్యూట్స్. సో ఇక్కడ నేను ఇలా డిఫైన్ చేశాను. నా పేజ్ నేమ్ వచ్చేసి ఇమేజ్ ట్యాగ్ ని HTML రన్ లాంచిన ఫైర్ఫాక్స్. సో నేను ఇమేజ్ ట్యాగ్ స్పెసిఫై చేశాను కానీ ఏ ఇమేజ్ డిస్ప్లే కావాలి అనేది నేను పెట్టలేదు. సో ఇక్కడ నాకు ఒక ఇమేజ్ ఉంది. ఇమేజ్ నేమ్ ఇంటర్నెట్ మార్కెటింగ్ 1 ప్రాపర్టీస్ ఇంటర్నెట్ మార్కెటింగ్ 1. సో ఇక్కడికి వెళ్ళి మనం ఎస్ఆర్సి అట్రిబ్యూట్, ఎస్ఆర్సి అంటే సోర్స్ అన్నట్టు. ఓకే, సోర్స్ డబుల్ కోట్స్లో ఏదైతే మన ఇమేజ్ లొకేషన్ ఉందో, అంటే నేను సేమ్ ఫోల్డర్లో ఉన్నాను కాబట్టి పాత్ ఇచ్చేస్తున్నాను డైరెక్ట్గా పిఎంజీ. సో ఫుల్ నేమ్ కరెక్ట్గా అవ్వాలి. మనం ఏమన్నా మిస్టేక్ ఇస్తే మాత్రం ఇమేజ్ డిస్ప్లే కాదు. ఫైర్ఫాక్స్. సో ఇమేజ్ డిస్ప్లే అయ్యింది. తర్వాత నేను ఇక్కడ ఒక చిన్న మిస్టేక్ చేస్తున్నాను. సో ఇక్కడ ఇమేజ్ బ్రోకెన్ అయ్యి కనపడుతుంది మనకి. అంటే ఇమేజ్ ఉంది కానీ కరెక్ట్గా ఇమేజ్ పార్ట్ అనేది మనం అవ్వలేదు. తర్వాత ఇంకో అట్రిబ్యూట్ ఏంటంటే ఎస్ఆర్సి అట్రిబ్యూట్ అయిపోయింది. తర్వాత ఆల్ట్ అట్రిబ్యూట్. ఆల్ట్ అట్రిబ్యూట్ స్పెసిఫై అయిన ఆల్టర్నేటివ్ టెక్స్ట్ ఫర్ అన్ ఇమేజ్ ఇఫ్ ద ఇమేజ్ కెనాట్ బి డిస్ప్లేడ్. స్క్రీన్ రీడర్స్ కెన్ బి రీడ్ ఆల్ట్ అట్రిబ్యూట్. ఇప్పుడు నాకు ఇక్కడ ఇమేజ్ డిస్ప్లే అవ్వటం లేదు కదా. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే మనం అన్ఎక్స్పెక్టెడ్గా ఇమేజెస్ని డిలీట్ చేస్తాం. ఆ టైంలో మనకు ఆల్ట్ అట్రిబ్యూట్ బాగా యూజ్ అవుతుంది. ఇప్పుడు ఆల్ట్ అంటే ఆల్టర్నేటివ్ అన్నట్టు. ఆల్టర్నేటివ్ ఏమి ఇస్తానంటే దీనికి టెక్స్ట్ SEO ట్రైనింగ్ ఇన్ విజయవాడ. సో ఇక్కడ ఇప్పుడు చూడండి కంట్రోల్-S రన్ ఫైర్ఫాక్స్. సో ఆల్టర్నేటివ్గా టెక్స్ట్ ఏం డిస్ప్లే అయింది, ఇన్స్టెడ్ ఆఫ్ బ్రోకెన్ ఇమేజ్ SEO ట్రైనింగ్ ఇన్ విజయవాడ డిస్ప్లే అయింది. ఇది SEO పర్పస్ కూడా బాగా యూజ్ అవుతుంది ఈ ఆల్ట్ ట్యాగ్ అనేది. కంపల్సరీగా HTML5 స్టాండర్డ్లో మీరు ఆల్ట్ అట్రిబ్యూట్ని యూజ్ చేయాల్సిందే, లేకపోతే పేజీ కరెక్ట్గా వ్యాలిడేట్ కాదు. ఇప్పుడు నేను ఇమేజ్ పాత్ కరెక్ట్గానే ఇస్తున్నాను. ఇప్పుడు చూడండి వచ్చిందా ఇమేజ్. ఓకే, సో ఇమేజ్ ఎంత సైజ్ ఉందో కరెక్ట్గా అంత సైజ్ డిస్ప్లే అయిపోతుంది. ఇప్పుడు మనకి ఇంకో పాయింట్ ఏం చెప్పాడు ఇక్కడ, స్క్రీన్ రీడర్స్ కెన్ రీడ్ ద ఆల్ట్ అట్రిబ్యూట్ అన్నాడు. ఓకే, ఆల్ట్ అట్రిబ్యూట్ వల్ల యూజ్ ఏంటి, స్క్రీన్ రీడర్స్ రీడ్ చేస్తాయంట. ఇప్పుడు బ్లైండ్ పీపుల్ కానీ కొంతమంది ఉంటారు, వాళ్ళు వెబ్ పేజెస్ని చూడలేరు కదా. వాళ్ళ కోసం స్క్రీన్ రీడర్స్ అనే కొన్ని సాఫ్ట్వేర్స్ ఉంటాయి. అది ఇన్స్టాల్ చేస్తే వాళ్ళ వెబ్ పేజ్ ఓపెన్ చేయగానే అందులో ఉన్న టెక్స్ట్ని చదువుతూ ఉంటారు. సో ఇమేజ్ ఉంటే ఇమేజ్ని చదవలేదు కాబట్టి ఇమేజ్ పక్కన ఏదైతే ఆల్ట్ అట్రిబ్యూట్ ఉందో ఆల్ట్ అట్రిబ్యూట్లో రాసామో దాన్ని చదువుతుంది. ఇప్పుడు వెల్కమ్ టు వికింగ్స్, ఇప్పుడు స్క్రీన్ రికార్డర్ రీడ్ చేద్దాం అనుకుంటున్నాం. వెల్కమ్ టు వికింగ్స్ టెక్నాలజీస్. తర్వాత వచ్చేసి దీనికి ఆల్ట్ అట్రిబ్యూట్ ఇచ్చాం కదా, ఆల్టర్నేటివ్ SEO ట్రైనింగ్ ఇన్ విజయవాడ అని చదువుతుంది. వాళ్ళ ఆల్ట్ అట్రిబ్యూట్ అవ్వకపోతే డిస్ప్లే కాదు. ఇప్పుడు ఇమేజ్కి హైట్ విడ్త్ పెద్దదైపోయింది. ఇప్పుడు నేనేం చేయాలంటే ఈ హైట్ని విడ్త్ని తగ్గించాలి. తగ్గించాలంటే మనకుండే అట్రిబ్యూట్ ఏంటంటే హైట్ అండ్ విడ్త్ అట్రిబ్యూట్స్ యూజ్ చేసుకుని మనం హైట్ని విడ్త్ని తగ్గించుకోవచ్చు. ఇక్కడ చూడండి న్యూ లైన్ తీసుకుంటున్నాను. హైట్ ఈక్వల్స్ టు 300 ఇస్తున్నా, విడ్త్ ఈక్వల్స్ టు 200 ఇస్తున్నా. సో చూడండి సైజ్ ఏమన్నా మారుతున్నాం. సో ఇమేజ్ హైట్ విడ్త్ మనం మారినాయి.
సో హైట్ అండ్ విడ్త్ అట్రిబ్యూట్ని యూజ్ చేసుకుని మనం ఇమేజ్ యొక్క హైట్ని విడ్త్ని చేంజ్ చేయవచ్చు. అలాగే మనకు ఇంకో అట్రిబ్యూట్ కూడా ఉంది, దాని పేరు స్టైల్ అనే అట్రిబ్యూట్. అది నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాం. థ్యాంక్స్ ఫర్ లిసనింగ్.